నమస్తే. ప్రస్తుతం మనతో పాటు యాకత్పుర కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేంద్ర యాదవ్ గారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏం చెప్తారు? నిన్న కాంగ్రెస్ ఏఐసిసి చీఫ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది బీజేపీ మీద. అసలు 11 ఏళ్ల పాలనలో తెలంగాణకు గుండు సున్నా తప్ప ఏం తెచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిన్న సభ పెట్టుకొని బీజేపీని తిట్టడానికే కూర్చున్నారు. మీరు ఒకటి క్లియర్గా చెప్పాలి, మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసిరు, ఏ కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చిరు, మరి అనేక సార్లు లండన్ యూరోప్ పోయి నేను రాష్ట్రానికి నిధులు తెస్తాను ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ మీరు ఏం చేసినారు? మేము ఎయిమ్స్ తెచ్చినాము, మరి అట్లాగే మరి రహదారులు తీసుకొచ్చినాము, మరి అట్లాగే మా కేంద్రం నుంచి కావాల్సిన గ్రామ స్థాయి నిధులు ఇచ్చినాము, మరి అట్లాగే రైతు బంధు ఇచ్చినాము, బీమా ఇచ్చినాము, మరి ఆయుష్మాన్ భారత్ ఇచ్చినాము, తెలంగాణలో పెట్టనిస్తలేరు. మరి ఇట్లాగే మెట్రో కూడా మేమే ఇచ్చినాము. రహదారులు ఎంత అభివృద్ధి జరిగినాయి మీరు గల్లీలలో చూడండి. అవి రాష్ట్రం చేయాల్సిన డెవలప్మెంట్, జిహెచ్ఎంసీ చేయాల్సిన డెవలప్మెంట్ చేస్తలేరు, మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన డెవలప్మెంట్ చేస్తలేరు. మీ దగ్గర నిధులు లేదు. గతంలో టీఆర్ఎస్ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేస్తారంటే అది లేదు. కాబట్టి మీరు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలు మీరు నెరవేర్చినారా? నిన్న సభలో మీరు ప్రజల మధ్యలో చెప్పాల్సింది ఏంటి? మేము ఇన్ని పథకాలు ఇచ్చినాము, ఇన్ని చేసినాము, ఇంకా ఇది చేస్తాము, తెలంగాణని ఈ విధంగా అభివృద్ధి చేస్తామని. కానీ ఏ మాట లేదు. ఏమైనా తెలంగాణని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులని అట్లాగే నరేంద్ర మోడీ తిట్టడానికే మీరు ఈ సభ పెట్టిరా అని నేను అడుగుతున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మోడీ షాలు కలిపి దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని నాశనం చేసే సిద్ధాంతం నడుస్తా ఉంది బీజేపీ అని చెప్పి మాట్లాడారు. అంటే నిజమేనా? అరే, దేశ అభివృద్ధి మొత్తం ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, మన దగ్గర రావడానికి కూడా భయపడుతుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ చూసిరా? ఎట్లా చేసిరు? అది ఏ విధంగా చేసినారు? మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్మీ జవాన్ల తలకాయలు తీసుకుపోతే కూడా మీరు ఏం చేత కాకుండా కూర్చున్నారు. అట్లాగే హోటల్ తాజ్ పైన అటాక్ చేసినప్పుడు ఏం చేసిరు మీరు? అప్పుడే పాకిస్తాన్ కొట్టాలి కదా, కొట్టిరా మీరు? మన దగ్గర వచ్చినప్పుడు మొన్న మనం ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పినామో అట్లాగే దేశవ్యాప్తంగా మరి భారతీయ జనతా పార్టీ వైపు అట్లాగే భారతదేశం వైపు అందరూ మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. కొంతమంది వచ్చి దేశంలో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చూడడానికి వేరే దేశం వాళ్ళు వస్తున్నారు. అయ్యా, మీరు కళ్ళు తెరవండి కాంగ్రెస్ నాయకులారా. 50 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని దోచుకొని దరిద్రంలో దింపింది మీరు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఏదో అడ్డి మార్కుటి మొన్న ప్రజలు ఏదో ఓటేశారని గెలిచారని మీరు ఇది కాకండి. మీకు త్వరలో మీ కాంగ్రెస్ తెలంగాణ భూస్థాపితం కాబోతున్నది. ముందర మీ లోపల ఏదైతే ఉన్నదో రాజకీయం, ఇంటర్ రాజకీయం ముందై చేసుకోండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ సీటు ఎన్ని రోజులు ఉంటుందో తెలుస్తలేదు. కాబట్టి మీరు ముందల బీజేపీని చుట్టే ముందల మీ లోపల బాగా చేసుకోమని నేను చెప్తున్నాను. కాంగ్రెస్ భూస్థాపితం కాబోతుందని చెప్తున్నారు. వాళ్ళేమో మళ్ళీసారి 100 సీట్లను గెలుస్తుంది, మళ్ళీసారి కూడా నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు బీజేపీ పత్తా లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తాను, వాళ్ళకి భయం పుట్టే ఈ మాటలు చెప్తున్నారు. 100 సీట్లు ఏ లెక్క వస్తాయి మీకు? గతంలో ఏమొచ్చినాయి? మీకు భయం పుట్టి ప్రజల కోసం ప్రజల దగ్గర పోయి ఇట్లా అవుతుంది అట్లా అవుతాయని మనం మీరు ఇది రాస్తున్నారా? ప్రజల గుండెలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, ప్రజల గుండెలో నరేంద్ర మోడీ సాబ్ ఉన్నాడు. మొన్న ఏ విధంగా 8 ఎంపీలు ఎట్లా గెలిచినాము అట్లనే రానున్న రోజుల్లో ఈ గ్రామ స్థాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మళ్ళీ పెట్టా రేవంత్ రెడ్డి. రేపు ఎలక్షన్స్ పెట్టు, రేపంటే రేపు అడుగున్నాం భారతీయ జనతా పార్టీ రేపు సర్పంచ్ ఎలక్షన్లకి గ్రామ స్థాయి రాండి మీరు. అరే, ఒక్క ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతలేడు, ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో లేడు, అందరు సిటీలో ఉన్నారు, అందరు ఈ గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు, సీఎం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. పథకాలు ఇప్పియండి, మా దగ్గర మేము పోలేకపోతున్నాం అసెంబ్లీకి, అక్కడ పథకాలు ఇవ్వలేదు, మేము పోతే మమ్మల్ని నిలదీస్తున్నారని చెప్తున్నారు. మరి ఏ విధంగా మీరు గెలుస్తారా? ఉన్న సీట్లు మీరు గెలుస్తారా అని డౌట్ ఉంది. కాబట్టి ప్రజలు గ్రామ స్థాయికి వస్తున్న నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి, నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు. తెలంగాణలో ఈ రోజు తెలంగాణ నడుస్తుందంటే కేంద్రం ఆశీర్వాదంతో నడుస్తుందని మీకు చాలా క్లారిటీ ఇస్తున్నారు.